నుండి మనం కొద్దిమంది మీద నోరు తెరిస్తే పరిష్కారం కాదనేది మాకు తెలుసు. అందుకని వాళ్ళను కూడా సెన్సిటైజ్ చేయాల్సిన పని మాది అని మేము భావించి ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఎత్తుకున్నాం. ఇది ఈరోజు ప్రముఖమైన కార్యక్రమం రావడానికి కావాల్సిన జెనసిస్ 2 మాటల్లో నేను చెప్తా. సుప్రీంకోర్టు దగ్గరికి కొన్ని ఏళ్ల నుంచి ఎన్నికల వ్యవస్థ బాగలేదని ఫిర్యాదులు రావటం మొదలైనాయి. 2023 మార్చి నెలలో తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమనంటే ఎన్నికల కమిషనర్లు ఎలా నియమించాలో చట్టం కేంద్ర ప్రభుత్వం చేయాలా, 75 ఏళ్ళు అయినా కూడా మీరు చేయలేదు. మీరు చట్టం చేసేదాకా ఎన్నికల కమిషనర్లను నియమించే పని ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు కలిసి చేస్తారు అని తీర్పిచ్చింది. మొదట్లో ఉన్న ఎన్నికల కమిషనర్లు పెద్ద కంప్లైంట్లు లేవు వాళ్ళ మీద. ప్రధానమంత్రి ఎంపిక చేసేవాళ్ళు వాళ్ళని, అయినా కూడా కంప్లైంట్లు లేవు. ప్రధానమంత్రి ఎంపిక చేసినా కూడా టీఎన్ శేషన్ లాంటి చండశాసనుడిగా ప్రవర్తించారు మనకు తెలుసు. ఇతనరా ఎన్నికల కమిషన్ అనిపిస్తాడు చేశాడు. ఎక్కడ గోల్గోలుగా మైకులు విడి తప్పుకోలే, గోడలు ఖరాబు చేసి తప్పుకోలే. ఎవరైనా అభ్యర్థి మతాన్ని కులాన్ని వాడితే నీ అభ్యర్థిత్వం రద్దు చేస్తానని కూడా బెదిరించగలిగాడు. ఇప్పటికీ మన కనుసన్నలు ఉన్నాడు ఆయన. ఒక వ్యక్తి ఉండి ఇలా నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఉంటే భరించలేని ప్రభుత్వ అధినేతలు 3 కమిషన్గా మార్చింది. అంటే ఇద్దరిని మేనేజ్ చేస్తే పని అవుతుంది కదా అని భావించి ఉండొచ్చు ఆ పెట్టినటువంటి వాళ్ళు. అంటే రాజకీయ నాయకులకు అట్లా ఆలోచనే ఉంటుందని మీకు తెలుసు కదా. ఇవన్నీ కేసులన్నీ పెండింగ్ అయిన వాటి మీద ఒక తీర్పిస్తూ ఈ 3 నిర్ణయించాలని 23లో నిర్ణయించారు. ఇప్పుడు ఇక నెత్తి మీదకి వచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. ఆగ మేఘాల మీద డిసెంబర్ ఎండింగ్ కల్లా చట్టం చేసేసారు. చట్టాలు ఎటు జరిగితే పార్లమెంట్లో మీకు తెలుసు. 10 రోజులు పార్లమెంటు జరిగితే 9 రోజులు అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ బూతులు తిట్టుకొని అలుపు వచ్చినాక చివరి రోజుల్లో 10 చట్టాలు ఒకేసారి చేసేస్తాం. ఇది ఇప్పుడు నడుస్తున్న సీన్. అట్లాంటి చేయబడ్డ ఆ 10 చట్టాల్లో ఒక చట్టం ఏంటంటే, చక్కటి చట్టం గమనించండి. ఎవరు ఎన్నికల కమిషన్ నిర్ణయించాలా, ఎవరు అపాయింట్ చేయాలంటే ఆ కమిటీలో ప్రధానమంత్రి గారు ఉంటారు, గుడ్. అపోజిషన్ నాయకుడు కూడా ఉంటాడు, వెరీ గుడ్. 3వ వ్యక్తిగా ప్రధాన న్యాయమూర్తి ఉండరు. మరి ఎవరు ఉంటారు? ప్రధానమంత్రి అపాయింట్ చేసిన ఒక మంత్రి ఉంటాడు. అంటే అధికార పక్షం వాళ్ళు 2, అపోజిషన్ వాళ్ళు 1 ఉంటారు. ఇంకా మీకు నేను చెప్పాలా తెలుగులో? మీకు అర్థం కాలేదా ఎటువంటి కమిషనర్లు వస్తారో? నాకు అర్థమైంది ఎటువంటి కమిషనర్లు వస్తారో. అటువంటి కమిషనర్లే వచ్చారు. జనవరి 1, 2024 అమలు జరిగింది చట్టం. అప్పటికి ఒక ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు. ఈ పరిణామాలను చూసి భరించలేక ఇంకొక ఆయన రిటైర్ అయిపోయినాడు. ఒక్క ఆయన మిగిలిన 2 తెచ్చుకోవాలి. ఇప్పుడు 2 కొత్త వాళ్ళని తెచ్చుకోవాలని ఒక లిస్టు తీసుకుని ప్రధానమంత్రి గారిని అపోజిషన్ లీడర్కి లెటర్ పోతే రేపు కూర్చుందాం డిసైడ్ చేద్దామంటే ముందు రోజు ఇచ్చారు కాగితం. ఆయన అపోజిషన్ నాయకుడు చూసి తెల్లారేటప్పుడు నేను ఎక్కడ డిసైడ్ చేయాలా, వీళ్ళ పురాపురాలు నాకెట్లా అర్థమైతే నేను రానుకో మీటింగ్కి అన్నాడు. పండగ చేసుకున్నారు మిగతా 2. ఎవరండి 2? ప్రధానమంత్రి గారు, ఆయన పక్కన మంత్రి గారు. ఎంత పండగ చేసుకున్నారంటే 2 నెలలు కసరత్తు చేస్తే తప్ప ఎన్నికల షెడ్యూల్ ఇటు సాధ్యంగానే ఒక షెడ్యూల్ని 2 రోజులు అంగీకరించారు. అక్కడ నుంచి ఎన్నికల కమిషన్ మీద ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. ఆ వెల్లువలో అతి ముఖ్యమైన మీకు నేను పరిచయం చేస్తాను అన్నట్టు మన మిత్రులు కూడా మాట్లాడారు. ఇదివరకంతా ఎన్నికల అక్రమాలన్నీ పెట్టెలెత్తకపోవడం, పెట్టెలు ఇంకు వేయడం, నీళ్లు వేయడం, లేదా సైక్లింగ్, ఓటింగు, ఇట్లాంటి కొన్ని చాలా పాత మొరట పద్ధతులు ఉండేవి. ఇప్పుడు ఎన్ని కష్టాలన్నీ ఎందుకని భావించినటువంటి వాళ్ళు అసలు ఓటర్ల లిస్టుని ఎత్తిపారేయటం మొదలెట్టారు, తారుమారు చేయటం మొదలుపెట్టారు. ఎలా? 0 అడ్రస్తో కొన్ని లక్షల మంది ఓటర్లు ఉంటారు. 0 అడ్రస్ ఎట్లా వస్తుంది మనుషులకి? ఎందుకు ఇట్లా పెట్టినారని కమిషన్ వారిని అడిగితే వారు ఏమంటున్నారంటే,
అవును, మన దేశంలో పేదలు ఉంటారు, రైల్వే స్టేషన్లో పడుకుంటారు, బస్ స్టాండ్లో పడుకుంటారు, ఫుట్పాత్లో పడుకుంటారు, ఓటు ఇవ్వక్కర్లేదా అన్నాడు ఆయన. కరెక్ట్ చెప్పినాడు ఆయన. ఓటు ఇవ్వక్కర్లేదుగా జూడు పెట్టినా అన్నాడు. మొన్న ఈ మధ్య వైస్ ప్రెసిడెంట్కి పోటీ చేశారు సుదర్శన్ రెడ్డి గారు. ఒక ప్రశ్న ఇస్తారు, ఆయన పెద్ద మనిషి. మీరు ఓటర్లని వెరిఫై చేయాలనుకుంటే జీరో అడ్రస్లను ఎట్టబట్టుకుంటారు అన్నాడు ఆయన. ఆలోచించారు, ఎట్ట పట్టుకుంటారు జీరో అడ్రస్ వాళ్ళని వెరిఫై చేయడం కుదరదు. కానీ వాళ్ళ ఆర్గ్యుమెంటు అంత మేధావులు, ఎన్నికల కమిషన్లో అంత తెలివిగల ఆర్గ్యుమెంట్ ఎటు చెప్పారు, వాళ్ళు ఓటు ఇవ్వాలా, వాళ్ళు అడ్రస్లు ఏం చేయమంటారు. మామూలుగా మనం ఏం చేస్తామండి, మన ఇంటికి ఒక అడ్రస్ నంబర్ ఇవ్వకపోతే పక్క నంబర్ వేసి బై 1 బై 2 వేసుకుంటాం. ముందు కరెంటు కనెక్షన్ కావాలన్నా, మున్సిపల్ ట్యాక్స్ కట్టాలన్నా పని జరగడానికి అక్కడ చేసుకుంటాం కదా. అదే మనం మామూలు మనుషులు, మనకున్నంత మాత్రము తెలివితేటలు ఎన్నికల కమిషన్ ప్రదర్శించదని ఎట్టని మానేస్తాం. మనం ప్రదర్శించినాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒకే అడ్రస్లో వందలు ఉన్నటువంటి సందర్భాలు బయటకు వచ్చినాయి. ఒక అడ్రస్లో 10 మంది కంటే మించి ఉంటే ఎన్నికల కమిషన్ తరఫున అధికారులు ప్రత్యక్షంగా వెళ్ళి పరిశీలించి ఇది కరెక్టా కాదా చూడాలి. అది ఎన్నికల నిబంధనలో ఉన్న చట్టం. నిన్నగాక మొన్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని బీహార్లో చేసిన మొదటి రివిజన్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి గగ్గోలైంది. దాన్ని సరిచేశామని ప్రకటించి దాని మీద మొన్న ఎన్నికలు జరిగినాయి. ఆ సరిచేయబడిన దాంట్లో 3.5 కోట్ల మంది 10 మందికి మించి ఉన్న అడ్రస్సులు ఉన్నారు. ఏం సరి చేసినారు? కీలక. పైగా కొత్త సమస్యలు తెచ్చిపెట్టినారు. దాంట్లో సవరించబడినది అన్నబడ్డ దాంట్లో జనాభాలో ఇంతమంది మగవాళ్ళకి ఎంతమంది స్త్రీలు ఉంటారని ఒక రేషియో ఉంటే ఈ రేషియో ఎన్నికల లిస్టులో రిఫ్లెక్ట్ కావాలి. అలా రిఫ్లెక్ట్ కాకుండా దాదాపు 18 లక్షల మంది మహిళలు మాయమైపోయినారు. 100 ఏళ్ళు దాటిన ఓటర్లు రివైజ్ చేయబడ్డ ఎస్ఐఆర్ బీహార్లో, నేను చెప్తున్నా, సుప్రీంకోర్టుకి వెళ్ళిన లిస్టులో కాదు, రివైజ్ చేయబడ్డ దాంట్లో, దేని మీద ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళారో దాంట్లో 100 ఏళ్ళు దాటిన ఓటర్లు మొదటిసారి నమోదు చేసుకున్న 1,00,000 మంది ఉన్నారు. ఈ లెక్క దేశంలో 100 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉండాలా మీరు వేసుకోండి లెక్క. ఇక సరే, రాహుల్ గాంధీ లాంటి ఆయన ఇది బ్రెజిల్ బొమ్మోడు పట్టుకొచ్చి నోట్లు వేస్తారంటే అదట్టు ఉంచండి. ఇంకా ఆయన రాజకీయ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన మాట్లాడే వాటిని మీరు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనబడే సంస్థ, చాలా ప్రెస్టీజియస్ సంస్థ. ఓట్ ఫర్ డెమోక్రసీ అని ఇంకో సంస్థ. ఈ 2 సంస్థలు 200 పేజీలకు తక్కువ లేకుండా 2024 ఎన్నికల మీద రిపోర్ట్లు ఇచ్చాయి. వాళ్ళు ఏమి ఇచ్చినారో చెప్తాను 2 మాటలు. వాళ్ళు తప్పు రిపోర్ట్ ఇచ్చుంటే వాళ్ళ మీద ఎన్నికల కమిషన్ చర్య తీసుకుని వాళ్ళ సంస్థలని బ్లాక్ లిస్టులో పెట్టాలా, ఆ బాధ్యుని జైల్లో పెట్టాలా. ఎట్లా? వాళ్ళు ఇచ్చిన డీటెయిల్సే నేను చెప్తున్నా. 2వ ఫేజ్ ఎన్నికలలో 7 ఫేజులు జరిగినాయి. 2వ ఫేజ్ ఎన్నికలలో గుండు గుర్తుగా ఎంత పర్సెంటేజ్ పడ్డాయో చెప్పినారు తప్ప ఏ రాష్ట్రంలో ఎన్ని పోలైనాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని పోలైనాయి, ఏ పార్టీకి ఎన్ని పోలైనని వివరాలు ఈ రోజుకి కూడా ఇవ్వలేదు. వాళ్ళు చెప్పారు. ఎన్నికలు గతంలో జరిగినప్పుడు చాలా పూర్గా ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ ఉన్న కాలంలోనే విదిన్ 24 అవర్స్ ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కొచ్చేది. మరి ఇప్పుడు ఇంత డిజిటలైజ్ అయిన యుగంలో 11 రోజుల దాకా మొదటి ఫేజ్ ఎన్నికల రిజల్ట్ ప్రకటించలేదు. మిగతా ఏ ఫేజులు కూడా 4 రోజులు ముందుగా ప్రకటించినవి లేవు. ఎందుకని మీరు ఇట్లా లేటుగా ప్రకటిస్తున్నారు అని అడిగినారు వాళ్ళు. 6 గంటలకు ఎన్నికలు క్లోజ్ అవుతాయి. 6 గంటల నుంచి తర్వాత పడ్డ ఓట్లు కొన్ని రాష్ట్రాల్లో 12.5% పడ్డాయని నమోదైంది. ఎక్కడి నుంచి వచ్చిన వీళ్ళందరూ? దానికి ప్రొసీజర్ ఏంటి? 6 గంటలకి గేట్ మూసేసి
ఆ గేటు దగ్గర ఎవరు ఉంటారో ఓటర్ అతనికి ఒకటేనే సంఖ్య ఇచ్చి స్లిప్పులు ఇచ్చుకుంటూ పోలింగ్ బూత్ దాకా ఇవ్వాలి. ఓటు వేసేటప్పుడు ప్రతి ఓటర్ని వీడియో తీసి స్లిప్పులు కూడా భద్రపరచాల. ఎన్నికల కమిషన్ భద్రపరిచే వాటిల్లో ఈవీఎం మిషన్లు ఉండాలి, వీవీప్యాట్ల డేటా ఉండాలి, సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి, ఈ స్లిప్పులు ఉండాలా, వీళ్ళ వీడియోలు సెపరేట్గా ఉండాలి. 5 ఉండాలి దగ్గర. వీటి మీద ఓడిపోయిన అభ్యర్థులు ఎప్పుడైనా కంటెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఎన్నికల దాకా భద్రపరచడం న్యాయం.